ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. బ్రదర్ విజయ్ ఫ్రమ్ పర్వానియా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవనైనా మీరు ఇచ్చిన మహాకృప, గణ్యత, భాగ్యమును బట్టి తండ్రి మీకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి అవకాశం లేనప్పటికీ నైనా తండ్రి మరొక దారి మాకు చూపించినైనా తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి నైనా తండ్రి, మీ వాక్యంలోనైనా తండ్రి దేవనైనా నడవడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవనైనా ఇచ్చిన ఈ గొప్ప దినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవనైనా ఆరాధన అంతయునైనా తండ్రి, దేవనైనా వాక్యం అంతయు కూడా నైనా తండ్రి శ్రద్ధతో ఇదేదో తండ్రి దేవ భయభక్తులతో మీ యందునైనా తండ్రి సన్నిధిలో ఉన్నంత వరకు నైనా ప్రవర్తించడానికి కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాను. ప్రభువా మీకు స్తోత్రాలు. చేరొచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి. రాలేని బిడ్డలు కూడా తండ్రి దేవనైనా మీ దీవెనలు దయచేయమని వేడుకుంటున్నాను. ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. దేవ ఆరాధన అంతలో కృపద ఇచ్చేయండి తండ్రి. దేవనైనా తండ్రి చేరొచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూనైనా తండ్రి ప్రార్థన పాలలోకి చేర్చుకోమని యేసునామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన బ్రదర్ గారికి యేసునామం పేరట వందనం తెలియజేసుకుంటున్నామండి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఈ సమయంలో మనం దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ పాటల పుస్తకం నుంచి 188వ పాట 188 నిజమైన ద్రాక్షవల్లి నీవు. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. అతి కాంక్షణీయుడా, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి, నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేనిది ప్రేమ ఎనలేనిది ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం లేచి నిలబడినట్లయితే ఈ దినం మనకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్యము 105వ కీర్తన 1 నుంచి 16 వరకు మన మధ్యలో ఉన్న బ్రదర్ నవీన్ గారు వచ్చి వృత్తపత్రులుగా చదివిపిస్తారు. కీర్తనలు 105. హల్లెలూయా. యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనముల్లో ఆయన కార్యమును తెలియజేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను ఎదుగువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. కొలువబడి శాస్త్రముగా కనాను దేశములో మీకు ఇచ్చినదని ఆయన సెలవిచ్చెను. వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఈ పరిశుద్ధ వాక్యం. హల్లెలూయా. వాక్యం చదివించిన బ్రదర్ గారికి యేసునామం పేరట వందనం తెలియజేసుకుంటున్నామండి. ఈ సమయంలో మనం అలాగే లేచి నిలబడి ఉండగానే దేవుని ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. 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 ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు పైకి ఎత్తుకొని సేపు దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. 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 స్తోత్రము 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 స్తోత్రం దేవా, గొప్ప దేవా, మీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. అద్భుత కార్యాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి మీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. సమస్తము సాధ్యం దేవా, మీకు వందనములు. హల్లెలూయా. 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 అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే, నా యేసు తోడయుండగా.
సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా అసాధ్యమైనది లేనే లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరుగను శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుతిరుగను సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచెను సత్యస్వరూపి సర్వోన్నతుడు అయిన గొప్ప దేవుడు నన్ను బలపరచెను సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా గొప్ప దేవునికి సర్వశక్తిమంతుడైన దేవానికి స్తుతి స్తోత్రం ప్రభు సాతాను శత్రులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను సాతాను శత్రులు ఎదిరించిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతాను పైనకు జయమిచ్చును సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతాను పైనకు జయమిచ్చును సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా అసాధ్యమైనది లేదు నన్ను బలపరచువాడు నాలో ఉండగా ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించుడు ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించుడు సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా 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 సాధ్యమే అన్ని సాధ్యమే నా
బలపరుస్తున్న దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును తండ్రి నాయన, మాకు శ్రమలు శోధనలు కలిగినప్పుడు కూడా తండ్రి నాయన యేసయ్య తండ్రి నాయన మీ హస్తం మాపై ఉంచి తండ్రి నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. మీ ప్రేమ ఎంతో 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 మధురం తండ్రి నాయన. యేసయ్య మీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి నాయన. యేసయ్య తండ్రి నాయన మారిపోనిది మీ ప్రేమ తండ్రి నాయన. యేసయ్య మీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. మమ్మల్ని మార్చుకున్న ప్రేమ మీ ప్రేమ తండ్రి నాయన. మీకు వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి. స్తోత్రం తండ్రి. మీకు వందనములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో
సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కార్చెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ సిలువకెక్కెను నీ ప్రేమ నాకై రక్తం కార్చెను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ నాకై తిరిగి లేచెను నీ ప్రేమ నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం యేసయ్యా మధురాతి మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం ఎంత గొప్ప ప్రేమ ప్రభువుకి స్తోత్రం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం తండ్రి. మా రక్షణకర్తను స్తోత్రం ప్రభు, మా విమోచకుడను స్తోత్రం ప్రభు, మా కొరకు నీ ప్రాణాన్ని పెట్టి మమ్మల్ని రక్షించిన దేవానికే స్తోత్రం తండ్రి. మీ పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు కార్చి మమ్మల్ని విమోచించిన దేవానికే స్తోత్రం ప్రభు. నీకే స్తోత్రం దేవ. దయమయడానికి స్తోత్రం ప్రభు, కరుణగల స్వామినికి స్తోత్రం ప్రభు, మా రక్షణకర్తానికి స్తోత్రం ప్రభు, మా విమోచకుడానికి స్తోత్రం ప్రభు. నీకే స్తోత్రం తండ్రి. ఆరాధనకు యోగ్యుడానికి స్తోత్రం ప్రభు, పూజ్యునియడానికి స్తోత్రం ప్రభు, సర్వశక్తి మంత్రులైన దేవానికి స్తోత్రం ప్రభు. నీకే స్తోత్రం 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 స్తోత్రం. Thank you, Lord. ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కూర్చున్నామండి. ఇంతవరకు ఆరాధన నడిపించిన కోయిర్ వారికి యేసునామం పేరిట వందనం తెలియజేసుకుంటున్నాం. ఈ సమయంలో సాక్ష్యములకు సమయం ఇవ్వబడుతుంది. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యముల నిమిత్తము ఎవరన్నా సాక్ష్యంగా పంచుకోవాలనుకుంటే ముందుకొచ్చి క్లుప్తంగా పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎవరు లేనట్లయితే కానుకలు ఎత్తబడుచుండగా ప్రత్యేక పాటకు అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరైనా ఆసక్తి గలవారు ఉంటే దయచేసి ముందుకొచ్చి పాట. వందనాలు. అవకాశం ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి కూడా వందనాలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు,
హల్లెలూయా. దేవునామమునకు మహిమ కలుగును గాక. పాట పాడిన వందనాలండి. ఈ సమయంలో కానుకల కొరకు వాక్యం కొరకు మన మధ్యలో ఉన్న బ్రదర్ యేసుబాబు గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రం ప్రభు. ఇంతవరకు నైనా గడిచిన కాలమంతా నైనా నీ కృపాక్షమలు ఇచ్చి ప్రభు ఈ రీతిగా నైనా నీ సన్నిధానం కొద్దిపాటి మందిగా నైనా కూడుకొని ప్రభు నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభు. గడిచిన వారం అయితే ప్రభు అంటే నీ సన్నిధానం పాల్గొన పుంజి ఎంతగానో విచారించితే ప్రభు తండ్రి నైనా ద్వారాలు తెరిచి ఈ రీతిగా తండ్రి ఈ వేరే మార్గంలో చూపించి ప్రభు ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి మహిమపరచడానికి గణపరచడానికి ప్రభు ఎంతగానో చేసిన గొప్ప దేవ నీకే స్తుతులు స్తోత్రం ప్రభు. ఇంతవరకు నైనా గడిచిన నైనా స్తుతి ఆరాధన అంతట్లో కూడా తోడినటువంటి సహాయం దయచేసే ప్రభు. ఇది కానుకలు విత్తి ఉండగా ప్రభు ప్రతి వారిని కూడా ప్రతి హస్తాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఎవరైతే నైనా వాక్యం ఎత్తబోచున్నారో ప్రభు వారిని ఆత్మతో శుద్ధీకరించి ప్రభు ఏడంతా ఆత్మతో ప్రభు నింపి మాకు ఏది చదివితే నైనా జీవాహారం కావాలో ప్రభు అది మాకు దయచేయమని ప్రభు. దాని వాక్యానుసారంగా మేము జీవించుటకు దాని సరిగా నడుచుకునేటకు తగిన సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసయ్య పరిశుద్ధ మీ క్రింద ప్రతిమానుకున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన బ్రదర్ గారికి వందనాలండి. అతి ప్రశస్తమైన సమయానికి వచ్చాం. దయచేసి వాక్యానికి ఎవరు ఆటంకపరచొద్దని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో నమ్మగారు వచ్చి వాక్యాన్ని అందించడానికి వస్తుండగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనము 2025లో మొదటి ఆదివారం రోజున మొదటి ఆదివారం అయిపోయింది, కానీ మనకి లైట్ హౌస్ చర్చ్ యాక్సిడెంట్ అవడం వలన ఫైర్ యాక్సిడెంట్ అవడం వలన పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ దేవుని మహాకృపలో పాస్టర్ జరాల్ గారు మనకి ప్లేస్ని అరేంజ్ చేసి మనం ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టుకుంటానికి ఆయన వాళ్ళు కావాల్సిన రీతిలో అరేంజ్ చేసి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా డిఫికల్ట్గా ఉంది, అయినా కానీ మనల్ని ఎంతో ప్రేమలో సర్వీసెస్ ఆగకూడదని ఉన్న ప్లేస్లో మనకి అకామిడేట్ చేసి ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మరొకసారి దేవాది దేవుడు మనల్ని ఈ విధంగా న్యూ ఇయర్లో కూడా తీసుకొని వచ్చి మనము ఆయన మాటలు వినడానికి అలాగే ఆయన్ని మనం స్తుతించడానికి ఆరాధించడానికి మన ఎళ్ళ చూపిన కృపను బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ గ్రేస్ అండ్ మర్సీస్ బికాస్ దిస్ ఇస్ సచ్ ఏ డిఫికల్ట్ టైమ్స్ బట్ గాడ్ ఈజ్ సో గ్రేషియస్ టు అస్ టు కమ్ టు హిస్ ఫీట్. ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆయన నామాన్ని మనము ధ్యానించడానికి ఆయన నామాన్ని మనం మహిమపరచడానికి యేసయ్య చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. చిన్న వచ్చిన మీ అందరికీ కూడా ఎంతో ఫెయిత్ఫుల్గా మీరందరూ ఇంత చలిగా ఉంది, అలాగే పరిస్థితులు బాగాలేదు, అయినా కానీ మీరందరూ కూడా దేవునికి ఇచ్చిన సమయము దిస్ విల్ నాట్ గో వేస్టెడ్. ఇది వృధా కాదు. ఎందుకంటే ఏ సమయమైనా మనం దేవుడికి ఇచ్చినప్పుడు అది ఎంతో విలువైంది. అది మనల్ని ఇంకా ముందుకి దేవుళ్ళు నడిపించడానికి సహాయపడే సమయం. మీరందరూ కూడా మీ పనుల్లోంచి వచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ అవర్ యంగ్స్టర్స్ ఆల్సో హూ ఈజ్ సిట్టింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ వే ఇఫ్ యూ కంటిన్యూ ఇట్ విల్ బీ వెరీ గుడ్. మనం ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు వందనాలు నాయనా. ఈ నూతన సంవత్సరంలో తండ్రి మొదటి ఆదివారంగా నాయనా ప్రభా మేమంతా కూడి మీ వాక్యాన్ని మేము నేర్చుకుంటానికి మరి ముఖ్యంగా తండ్రి ప్రభా ఎన్నో సమస్యల్లో నాయనా ప్రభా ఇరుకులు ఇబ్బందుల్లో కూడా నాయనా ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా మీరు మా ఏళ్ళ చూపిన కృపను బట్టి మీరు మాకు తెరిచిన యొక్క ద్వారాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. తండ్రి మాట్లాడబోతున్న నన్ను మీ ఏడంతల ఆత్మతో నింపండి ప్రభా. నా మాటలు నా తలంపులు కాదుగా నాయనా మీ వాక్యము అలాగే మీ వాక్యంలో నా జీవంతో తండ్రి ప్రభా మీలాగా మేము నడుచుకుంటానికి నాయనా మిమ్మల్ని పోలి మేము ప్రవర్తించడానికి అయినా మా హృదయాల్ని మనసులు మీరు మార్చినాయన మాట్లాడే ప్రతి మాట ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ఈరోజు మధ్యాహ్నం నేను ఇక మన పాస్టర్ జ్యోతిబాబు గారితో మాట్లాడినప్పుడు మెసేజ్ తీసుకున్నాము అన్నప్పుడు దెన్ ఐ సాట్ డౌన్ అండ్ ఐ మెడిటేటెడ్ ద వర్డ్. వాక్యం మనం చూస్తూ ఉంటుంటే ఈ సంవత్సరం మనకిచ్చింది దేవాది దేవుడు తన ఆత్మతో మనల్ని నడిపిస్తాను అని దేవుడి వాక్యాన్ని
మనకి అనుగ్రహించారు వాగ్దానాన్ని. ఒక్కసారి మనము నిర్గమాకాండం 33లోకి వెళ్దాము. ఎందుకంటే ఎలాగా మనము దేవుల్లో నడుచుకోవాలంటే కొన్ని విషయాలు దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటారు. దేవుడిని విడిచిపెట్టకుండా ఏ విధంగా మనం దేవుల్లో నడుచుకోవాలో, అలా నడిచినప్పుడు ఏ విధంగా మనము మన కానాను దేశానికి మన యేసయ్య ఏర్పాటు చేసిన మార్గంలో మనం ఎలాగ నడుస్తామో కొన్ని మాటలు ఈ మాటల ద్వారా మనం నేర్చుకుందాము. నిర్గమాకాండము 33వ అధ్యాయంలో మనకి తెలుసు. నిర్గమాకాండము మనకి 1వ అధ్యాయం నుంచి 12 అధ్యాయాలు చూసినప్పుడు వీఆర్ సీయింగ్ దట్ ఇజ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో సమస్యల వలన వాళ్ళు ఏడుస్తూ ఆ యొక్క ఫరో పెట్టే బాధల వలన వాళ్ళు దేవునికి మొరబెట్టుకున్నప్పుడు దేవాది దేవుడు ఆ యొక్క మండుచున్న అగ్ని పొదలో నుండి మన మోషే గారితో మాట్లాడి మోషే గారిని వారి కుటుంబాన్ని దేవుడు అక్కడ వాళ్ళందరినీ మళ్ళీ తీసుకురావడానికి పంపిస్తారు. దాని తర్వాత మనకి తెలుసు ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు దేవుడు వాటిని కలుగజేసి వాటి ద్వారా దేవుడిని మహింపరచుకొని మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ కూడా ఎర్ర సముద్రాన్ని దాటించి తీసుకొచ్చారు. దాని తర్వాత మనం 31వ అధ్యాయం 32వ అధ్యాయం వరకు చూసినప్పుడు తీసుకొచ్చిన తర్వాత కూడా వెన్ హీ ఈజ్ బ్రింగింగ్ దెమ్ దే ఆర్ వెరీ లైక్ సనగటం గొనగటం, దేవుడు చేసిన కార్యాలని చాలా తొందరగా మర్చిపోయి, అలాగే దేవుడు చేసిన ఆయన సన్నిధానంతో వాళ్ళతో నడిచినా కానీ దేవుణ్ణి వాళ్ళు గుర్తించగా, లేదా వాళ్ళ ఫిజికల్గా వాళ్ళకి హార్ట్ డిజైర్, వాళ్ళు శారీరకంగా అలాగే వాళ్ళ హృదయానికి ఏది కావాలో దానికోసం ఏడ్చారు. కానీ అంత గొప్ప దేవుడే మాతో ఉన్నారు, ఇంత గొప్ప దేవుడు మమ్మల్ని నడిపిస్తున్నారనే కృతజ్ఞతతో వాళ్ళు ఎప్పుడు దేవునికి ప్రార్థన చేసుకోవటం కానీ, లేకపోతే దేవునికి కృతజ్ఞత తెలియజేసుకోవడం కానీ. దాని తర్వాత మోషే గారు రాస్తారు దట్ వాళ్ళు ఇంకా దేవుడిని విసికించి దేవుని యొక్క ఆ యొక్క దేవుడు చూపించే కృపని కోల్పోయినట్టు మనం చూసినాం. అలాగా మనకి జరగకుండా ఉండాలంటే వీళ్ళ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలో మనము ఇక్కడ మోషే గారు మనకి తెలియజేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ 32వ అధ్యాయంలో మోషే గారు దేవుని సన్నిధానానికి వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని లేదా దేవుడిచ్చే ఆ ఆజ్ఞ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయన వచ్చేసరికి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న బంగారంతో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులతో అహరోను గారు ప్రధాన యాజకులుగా ఉన్న అహరోను గారితో ఈ యొక్క కోడె దూడ తలని వాళ్ళు ఏర్పాటు చేసుకొని దాన్ని చేయించుకొని ఈయనే మీ దేవుడు, ఈయనే మిమ్మల్ని తీసుకొని వచ్చారనేసి వాళ్ళతో అంతా కూడా తిని తాగి ఆ దేవుడిని ఆరాధించేటప్పుడు దేవుడు చాలా దుఃఖపడ్డారు. దేవుని హృదయం చాలా గాయపడింది. అలాగే మోషే గారు కూడా ఆయన పైనుంచి ఆ యొక్క ఆజ్ఞలు ఆ యొక్క దేవుని యొక్క శాసనాలు తీసుకొని వచ్చినప్పుడు ఆయన కూడా భరించలేకపోయారు. 33వ అధ్యాయంలో చూస్తుంటే ఏ విధంగా మోషే గారు ఈ దేవుని యొక్క కోపాన్ని ప్రజల మీద ఉన్నది ఒక మధ్యవర్తిగా తీసివేయడానికి, మళ్ళా దేవుని హృదయానికి దగ్గరగా వచ్చి వీళ్ళని ఏ విధంగా తీసుకొని వెళ్తున్నారో మనం ఒకసారి చూద్దాం. ప్రార్థనలు ఏ విధంగా దేవుని యొక్క మైండ్ని ఆ యొక్క కృపలోకి తీసుకొని వచ్చి మనకి సహాయం చేసేదిగా ఉంటుందో ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. ఎవరైనా కానీ ఒక్కళ్ళు మన కోసం సిన్సియర్గా మనకి ప్రైజ్ గాడ్ మీన్స్లో ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. హృదయపూర్వకంగా మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీదకి వచ్చే శ్రమలు కానీ వాళ్ళ మీదకి వచ్చే కష్టాలు కానీ నీ ప్రార్థనల వల్ల దేవుడు తీసివేసి మళ్ళీ వాళ్ళని కూడా దేవుడు కనికరించి నడిపిస్తారు. ఈ మాటలు మనం నేర్చుకున్నప్పుడు అప్పుడు మనకి తెలుస్తుంది మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా దేవాది దేవుడు మనం చేసే ప్రార్థనల వలన, మధ్యవర్తులుగా మనం చేసిన ప్రార్థనల వలన ఇతరులను క్షమించి దేవుని యొక్క కృపను ఎలాగో చూపిస్తారు ఇక్కడ నేర్చుకుందాం. ఎందుకంటే మనందరం కూడా చాలా ఇంపార్టెంట్ మనుషులు దేవునికి. ఆ దేవునిలో మనము ఇతరుల కోసం ఈవెన్ మనకి కష్టం కలిగినా కానీ ఈవెన్ వాళ్ళు చూడండి మోషే గారి మీద కూడా వాళ్ళు చాలా గొణిగారు, సణిగారు, రాళ్ళు తీసుకొని కూడా ఆయన కొట్టడానికి చూశారు. రాళ్ళు తీసుకొని కొట్టారు. దే వర్ నాట్ హ్యాపీ ఎయిదర్ విత్ గాడ్ ఆర్ విత్ మోసెస్. మోషే గారితో సంతోషంగా లేరు, దేవునితో కూడా సంతోషంగా లేరు. ఎందుకు? వాళ్ళకి శారీరకంగా కావాల్సినవి ఎక్కువ కావాల్సి వచ్చింది, కానీ దేవుని యొక్క సన్నిధానాన్ని, ఆయన శాంతి సమాధానాన్ని, ఆయన చేసే కార్యాన్ని కూడా వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అలాంటి సమయంలో ఎలాగ దేవుడు వారి మీద కృప చూపించారో ఈ అధ్యాయం మనకి నేర్పిస్తూ ఉంటుంది. చూడు, ఇక్కడ దేవుడు అంటున్నారు 33వ అధ్యాయము 1వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి, ఇక్కడ దేవాది దేవుడు అంటున్నారు
ఇక్కడ ఇంతవరకు మీరున్న ఈ పర్వతాన్ని వదిలేసి సియోను పర్వతాన్ని లేదా మౌంట్ హోరేబ్ ఎక్కడైతే ఆయన వాళ్ళకి ఆ యొక్క ఆజ్ఞలు ఇచ్చారో అక్కడి నుంచి మీరు బయలుదేరండి, నేను మిమ్మల్ని పంపించబోతున్నాను. కానీ దేవుడు ఒక మాట అన్నారు ఇక్కడ మోషే గారితో, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొచ్చిన ప్రజలను బయలుదేరి. ఇక్కడ దేవుడు ఆయన్ని పక్కన పెట్టేసి నువ్వు నీ ప్రజల్ని నువ్వు ఎవరినైతే తీసుకొని వచ్చావు వాళ్ళని తీసుకొని వెళ్ళు అని అంటున్నారు. మోషే గారు హీఈస్ వెరీ వైజ్ మ్యాన్, చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి. ఎందుకంటే దేవుని సన్నిధానంలో ఉన్నాయన, దేవుని దగ్గర నేర్చుకున్నాయన. ఆల్మోస్ట్ ఫిజికల్గా చూస్తే మనము ఐగుప్తు దేశంలో ఎంతగానో ఆయన నేర్చుకున్న రాజకుమారుడు, ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్. అక్కడ 40 సంవత్సరాలు ఆయన యుద్ధాలు చేసి యుద్ధ ప్రావీణ్యత కలిగిన ఆయన, ఎంతో జ్ఞానం ఉన్న ఆయన. అలాగే మనం ఇక్కడ ఈ యొక్క విల్డర్నెస్లో మనం చూస్తుంటే విల్డర్నెస్లో కూడా ఆ యొక్క ఎడారి ప్రాంతంలో కూడా 40 సంవత్సరాలు ఆయన గొర్రెలు కాసుకుంటా దేవుడు ఆయన్ని చాలా లెసన్స్ ఆయనకి నేర్పించి దేవుని ద్వారా ఏ విధంగా మనము దేవుని దగ్గర తగ్గించుకోవాలో నేర్పించి ఇప్పుడు ఆయన్ని మళ్ళీ నెక్స్ట్ 40 సంవత్సరాలు వాడుకుంటానికి దేవాది దేవుడు తీసుకొని వస్తున్నారు. చూడండి, ఆల్మోస్ట్ 120 ఇయర్స్, 40 సంవత్సరాలు ఐగుప్తులో, 40 సంవత్సరాలు ఎడారిలో, 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలతో ఆయన ప్రయాణాన్ని మనం చూస్తూ ఉంటాము. సో ఈ సమయంలో ఆయన అంటున్నారు, నువ్వు తోడుకొచ్చిన ప్రజలు నువ్వు బయలుదేరి, నేను ఏ ప్రదేశం అయితే అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబ్కి నేను వాగ్దానం చేశానో, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం ఇస్తానని చెప్పానో ఆ ప్రదేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పి అంటా ఉన్నారు. అప్పుడు చూడండి ఈయన అంటా ఉన్నారు 2వ వచనంలో, నేను నీకు ముందుగా దూతను పంపి మిగిలిన అక్కడున్న శత్రువులందరినీ కూడా నేను ఓడిస్తాను, కానీ నేను రావడం లేదు, కానీ నా దూత నీతో వస్తుంది. ఐ ఆమ్ నాట్ గోయింగ్ టు కమ్ విత్ యూ అని అంటున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, వీళ్ళు ఎంతో దేవుడు చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని వాళ్ళు చూశారు కదా. ఆ యొక్క ఎడారిలో వాళ్ళని పోషించడం, ఎర్ర సముద్రాన్ని ఆయన 2 పాయలుగా చేసి వాళ్ళని తీసుకురావడం, ఇవన్నీ కూడా మానవులు చేసే పనులు కాదు. దేవుడు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి వాళ్ళని నడిపించారు. హిస్ ప్రెజెన్స్ వాజ్ దేర్, హిస్ హ్యాండ్ వాజ్ దేర్ అండ్ హిస్ గ్లోరీ వాజ్ దేర్. అండ్ దేవుడి ఆ యొక్క ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క కార్యాలన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. అలా జరిగేటప్పుడు మనం చూస్తుంటే దేవుడు అన్నారు, ఇంకా వీళ్ళని వదిలేసేస్తున్నాను, నువ్వు తీసుకొని వెళ్ళు, కానీ నా దూతను పంపిస్తాను అని అంటున్నారు. ఇక్కడ మనము జాగ్రత్తగా చూడండి, చాలాసార్లు మనం కూడా చర్చికి వస్తాము. చర్చికి వచ్చినప్పుడు ఎక్కువగా మనకి ఏదో ఒక అవసరత కోసం వస్తాము. మేబీ మనకి స్వస్థత కావాలి, దేవుడిని నమ్ముకుంటే స్వస్థత వస్తుంది, లేకపోతే ఉద్యోగం కావాలి, అకామా కావాలి, దేంతోనో మనం వస్తాం. వాట్ ఎవర్ ద నీడ్ ఈస్ దే, ఏ అవసరత ఉందో అవసరత మనకు అయిపోగానే దేవుణ్ణి మనము యాక్చువల్గా చాలాసార్లు మనం మర్చిపోతాము, చేసిన మేలు మర్చిపోతాము, దేవుని హస్తాన్ని మర్చిపోతాము. ఆ ఒక్క కార్యము ఏది మన జీవితంలో వచ్చిందో దాన్ని తీసుకొని వెళ్ళిపోతాము. అలాగా వెళ్ళిపోతే నీకు టెంపరీగా ఆ క్షణం వరకు ఆ పని వరకే నువ్వు పొందేవు. దాని తర్వాత దేవునిలో సహవాసం కానీ, దేవునితో నడవటం కానీ, దేవుని తెలుసుకోవటం కానీ, అంత గొప్ప దేవుని గురించి మనము ఆ జ్ఞానాన్ని పొందటానికి కూడా మనకి అవకాశం ఉండదు. సో హియర్ గాడ్ ఈజ్ టీచింగ్ త్రూ మోషే గారితో మనకి నేర్పిస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్, ఇట్ ఈస్ నాట్ మైక్రోవేవ్లో పెట్టి మనం 2 నిమిషాలు వేడి చేసుకొని అబ్బా వేడైపోయింది తింటామంటాం కాదు. గాడ్స్ యాక్షన్స్ ఆర్ నాట్ లైక్ దట్. దేవునితో మనం సహవాసం చేసినప్పుడు ఇట్ ఈస్ నాట్ ఇన్స్టెంట్ ఫుడ్. దేవునితో సహవాసం చేసినప్పుడు ఇట్స్ లైక్ ఎ మన్నా. ఆయన పంపిస్తూ ఉంటారు, ఆయన మీద డిపెండ్ అవుతాము, ఆయన పెట్టింది మనం తింటాము. మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ కోసం కూడా దేవుని కోసం మనము డిపెండ్ అయ్యి ఆయన మీద వేచి ఉన్న వారిగా ఉండాలి. సమస్తం కూడా మనం దేవునికి సమర్పించుకొని ఆయన మీద డిపెండ్ అయ్యే వాళ్ళుగా ఉండాలని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. సో దాని తర్వాత అంటున్నారు చూడండి, ఇక్కడ మోషే గారు అంటున్నారు 3వ వచనంలో, లేదు దేవాది దేవుడు అంటున్నారు 3వ వచనంలో, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఆయన అంటున్నారు, వాట్ ఈస్ ద రీజన్ వై హీ డజంట్ వాంట్ టు కమ్ విత్ దెమ్. ఎందుకు వాళ్ళతో రాను అని దేవుడు అన్నారు. ఎందుకంటే దేవుడు ఉన్నా కానీ దేవుడు సన్నిధానం వాళ్ళతో వచ్చినప్పుడు ఇమాజిన్ చేయండి ఒకసారి, సృష్టికర్త అయిన దేవుడు ప్రతిరోజు వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు, ప్రతిరోజు దేవుడు వాళ్ళతో ఉన్నారు. ఎవ్రీ డే వాళ్ళకి ఎలాంటి రోగాలు రాకుండా పైన మేఘస్తంభంగా ఆ యొక్క
ఏదైనా కానీ ఆ సీజన్స్ బట్టి కానీ, ఆ సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి కానీ, వెన్నెల బట్టి కానీ, ఎలాంటి వాళ్ళకి సైకలాజికల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ ఎలాంటి రోగాలు రాకుండా దేవుడు ఆయన కప్పి, పగలంతా ఆయన మేఘస్తంభంగా, రాత్రంతా అగ్నిస్తంభంగా, వాళ్ళ చెప్పులు అరగలేదంట, వాళ్ళ బట్టలు పాడవలేదంట, వాళ్ళ శక్తి నశించలేదంట. ఎందుకంటే వేరెవర్ దెర్ ఇస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఎక్కడ దేవుని యొక్క సన్నిధానం ఉంటుందో అక్కడ మనకి దెర్ ఆర్ నాట్ జస్ట్ ఓన్లీ ఫిజికల్, శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మీయంగా నీ కుటుంబం, నీకు 1000 జనరేషన్స్కి దేవుని యొక్క ఆశీర్వాదాలను దేవుడు కురిపించడానికి ఉంటారు. ఎక్కడైతే దేవుని సన్నిధానం ఉంటుందో ఆ సన్నిధానాన్ని మనం పోగొట్టుకోకూడదని మోషే గారి ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాము. హల్లెలూయా. ఆయన అన్నారు, ఎందుకంటే మీరు యు ఆర్ సచ్ ఎస్, ఇంగ్లీష్లో ఉంటే స్టిఫ్ నెక్డ్ పీపుల్, మీరు లోబడిని మనుషులు, మీకు ఎంత చేసినా కానీ ఆ యొక్క వాల్యూ లేదు, రెవరెన్స్ లేదు, ఆ దేవుని పూజనీయత లేదు, ఆ గౌరవం లేదు, ఆ దేవుడు మనకి చేశారనే ఆ యొక్క భావ్యం కూడా మనలో లేదు, ఆ కృతజ్ఞత భావం మనలో లేదు. కాబట్టి దేవుడు అన్నారు, ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. ఇంకా మోషేకి తెలుసు, మోసెస్ హ్యాస్ సీన్ హిజ్ హ్యాండ్. మోషే గారికి తెలుసు ఎంత వాల్యుబుల్, దేవుడు లేకుండా హీ నోస్ ఐ కెన్ డూ నథింగ్. ఆయన లేకుండా ఈ యొక్క లక్షల మంది ప్రజలు నేను తీసుకొని వెళ్ళలేను, ఐ కెన్ నెవర్ మేనేజ్ దెమ్, ఐ వాంట్ వితౌట్ గాడ్ ఐ కెన్ డూ నథింగ్. దేవుడు లేకుండా నేను చేయలేనని మోషే గారు. కానీ దేవుడు ఆయన అప్సెట్ అయిపోయారు. ఎందుకు? 40 రోజులు మోషే గారు సీనాయి పర్వతం మీద ఉండి ఆ యొక్క ఆజ్ఞలు తెచ్చేసరికి వీళ్ళందరూ కూడా వేరే ఐడల్, ఆ యొక్క విగ్రహాలు చేసుకొని అక్కడ పూజలు చేస్తా, వీళ్ళే మా దేవుడు అని చెప్పి తిని తాగి డ్యాన్స్లు వేసుకుంటా ఉన్నారు 40 రోజుల్లో. ఇన్ని రోజులు దేవుడు తీసుకొని వస్తానే ఉన్నారు. అట్లా ఒకవేళ ఈ రోజున నువ్వు నేను కూడా ఒక అవసరం కోసం దేవుని దగ్గరికి వచ్చి ఏదో రెసిడెంట్ కావాలి, లేకపోతే ఏదో మాకు అకామా కావాలి, అకామాకు డబ్బులు కావాలి, లేకపోతే నాకు ఈ జబ్బు వచ్చింది అది పోవాలని దేవుని దగ్గరికి వచ్చి అది పొందిన తర్వాత నువ్వు రాకుండా ఉంటే మనం కూడా ఏం చేస్తున్నాం? దేవుడిని విడిచిపెట్టేస్తున్నాం. విడిచిపెట్టే మనుషులుగా ఉండకూడదు. దేవుడు లేకుండా మనం బ్రతకలేము. వితౌట్ గాడ్ వీ కెనాట్ లివ్, వితౌట్ గాడ్ వీ కెనాట్ సస్టైన్. మనము ఈ ప్రపంచంలో మనం జీవించలేము. దేవుడు అది మనకి నేర్పిస్తూ ఉన్నారు. దాని తర్వాత చూడండి 4వ వచనం, దేవుడు ఆ మాట అనేసరికి ప్రజలు ఆ దుర్వార్తను విని దుఃఖించి, వాళ్ళందరూ కూడా ఈ మాట విన్నప్పుడు, దేవుడు ఇలాగా మాట్లాడారు అని విన్నప్పుడు వీళ్ళే గొడిగింది, వీళ్ళే సణిగింది, వీళ్ళే దూడం చేసుకొని పూజలు చేసింది, అన్ని చేసింది వీళ్ళే. 5 నిమిషాల్లో ఏడుస్తారు, 5 నిమిషాల్లో మళ్ళీ దేవునికి లోబడకుండా ఉంటారు. సో వాళ్ళందరూ దుఃఖించారంట. దుఃఖించినప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ అంటున్నారు, దేవాది దేవుడు అంటున్నారు, నేను మీతో ఉంటే మీకేం ప్రాబ్లం అవుతుందంటే, ఇంగ్లీష్లో ఉంటుంది, ఇఫ్ ఐ కమ్ విత్ యూ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ఐ మైట్ బర్న్ యూ బికాజ్ ఐఎమ్ ద కన్స్యూమింగ్ ఫైర్ అంటారు. నేను మీతో వస్తే నేను మిమ్మల్ని, నా కోపాన్ని దహించే అగ్ని లాంటి కోపం, నేను దహించే అగ్నిని, ఇవన్నీ నేను భరించలేని మీరు చేసేయి, మీరు పాడైపోతారు, మీరు నాశనం అయిపోతారు. ఎందుకంటే నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి, నేను వచ్చినప్పుడు మీతో నేను ఉన్నప్పుడు ఇట్ ఆల్ లైక్ సురేష్ ఇక్కడివు, నేను మీతో వచ్చినప్పుడు అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకు? మీరు దేవుని లెక్క చేయలేదు. ఈ సంవత్సరం మన 2025లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ విధంగా దేవుని సన్నిధానం మనతో ఉండాలి. మనకు వచ్చిన వాగ్దానమే దేవుడు మనతో ఉన్నారు. ఏ ఆత్మ అయితే, ఏ శక్తి అయితే మరణించిన యేసు ప్రభుని మృతుల్లో నుండి లేపిందో అదే పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీలో నాలో ఉంది. మనం అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే కూడా అధికంగా ఇవ్వగలిగిన శక్తి దేవునిలో ఉందని మనము ఎఫెసీయుల పత్రిక 3:20లో మనం నేర్చుకున్నాం. అది ఎవరికి ఇచ్చారు? సంఘానికి ఇచ్చారు. అది ఎలాగ జరుగుద్ది? దేవుని సన్నిధానంతో మాత్రమే అది మనం పొందగలుగుతాము. దేవుని సన్నిధానం లేకుండా, లేదా దేవుని యొక్క వాక్యం మనలో లేకుండా, లేదా దేవునికి మనం అవిధేయత చూపిస్తా, ఇఫ్ యూ ఆస్ వాట్ ఎవర్ యూ ప్రే, ఎంతకాలం మనం ప్రార్థన చేసినా కానీ మనము పొందలేని వారిగా ఉంటాము. బికాజ్ ఇఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ నాట్ విత్ అస్ వీ కెన్ డూ నథింగ్ ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్. మన యొక్క స్ట్రెంగ్త్లో మనము ఏమీ చేయలేమని మనకి నేర్పిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అందుకని చూడండి ఇక్కడ మోషే గారు అంటా ఉన్నారు, చూడండి ఇక్కడ వేర్ ఈజ్ ఇట్, ఓకే ఐఎమ్ కమింగ్ దేర్. దాని తర్వాత మోషే గారు ఏం చేశారంటే, ఇది విన్న తర్వాత ఆయన ఇజ్రాయిలీలందరినీ
వాళ్ళకి దూరంగా, వాళ్ళ గుడారాలకు దూరంగా ఆయన బయట ఒక గుడారాన్ని వేసుకొని దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి ఆ గుడారంలోకి ఆయన లోపలికి వెళ్ళినప్పుడు దేవాది దేవుడు ఆయన సన్నిధానంతో దిగివచ్చి మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మహిమను ఇజ్రాయేలీలందరూ కూడా చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ లక్షల మందిని దేవుడు అన్నారు, వీళ్ళని తీసుకొని వెళ్ళిపో, వీళ్ళని నా దగ్గర ఉంచొద్దు అన్నారు. బట్ ఒక్క వ్యక్తి ఎవరైతే దేవుని కోసం ప్రాకులాడుతున్నారో, ఎవరైతే దేవుడు కావాలని అనుకున్నారో ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. రిమెంబర్, దిస్ ఇస్ స్మాల్ ఫెయిత్. ఇది చిన్న విశ్వాసము. ఎందుకంటే మోషే గారికి తెలుసు, ఈయన రాకుండా, దేవుడు లేకుండా నేను ఏమీ చేయలేను. హీ ఈజ్ ద వన్. ఆయన ఒక్కడు మాత్రమే మనల్ని పోషించేది, మనల్ని ఆ యొక్క స్వస్థపరిచేది, లేదా మనకు కావాల్సిన సమస్తాన్ని చూసేది. ఈయన దేవుని యొక్క శక్తి లేకుండా నేను ఇక్కడి నుంచి కదలలేను. అది ఆయన విశ్వాసము, అది ఆయన నమ్మకం. సో దానివల్ల ఏం చేస్తారు, హీ ఆల్సో డిడ్ నాట్ మూవ్. అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోలేదు. అక్కడ ఒక గుడారం వేసుకొని ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆయన సన్నిధానంతో ఆ గుడారం మీదకి దిగి వస్తున్నారు. అందరూ చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? వాళ్ళ గుడారాల్లో వాళ్ళు ఉండి మోషే గారి గుడారంలో ఏం జరుగుతుందో దూరం నుంచి చూస్తూ ఉన్నారు. దే కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను వాళ్ళు చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు చూడండి 9వ వచనంలో, మోషే ఆ గుడారంలోకి పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. చూడండి, జస్ట్ లిసన్ టు మీ. నువ్వు ప్రార్థన చేసేవానిగా ఉన్నప్పుడు, లేదా దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు, ఏ విధంగా అంత ప్రపంచమంతా ఒక పక్క ఉన్నా కానీ ఎలాగ దేవుడు ఆయన సన్నిధానంతో నిన్ను విడిచిపెట్టకుండా ఉంటారు. ఇట్స్ ఎ స్మాల్ ఫెయిత్. ఏమంటారు? ఆవగించంత ఫెయిత్, విశ్వాసము. అది పర్వతాలను కదిలించే విశ్వాసంగా ఉంటుంది దేవుని దృష్టిలో. ఆల్ దట్ యూ నీడ్ టు డూ ఈజ్, దేవా మీరు తప్ప నాకు ఎవరూ లేరు కదా, మీరు నాకుంటే చాలు, మీ సన్నిధానం ఉంటే చాలని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ వ్యక్తి మిమ్మల్నే కాదు మీ జనరేషన్స్తో దేవుడు నిబంధన చేసుకొని వారిని నడిపిస్తూ ఉంటారు. ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు దెన్ వీ విల్ రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఫర్ అస్. అప్పుడు మనకి దేవుడు మన కోసం ఉంచింది మనము పొందగలుగుతాము. హల్లెలూయా. ఎలాగ మాట్లాడుతున్నారంట? 11వ వచనంలో, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. ఎలాగ మాట్లాడుతున్నారంట? సృష్టికర్త అయిన దేవుడు ఒక స్నేహితుడు మనం ఎలాగ మాట్లాడుకుంటామో ఫేస్ టు ఫేస్, అలాగా దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉన్నారంట. హల్లెలూయా. అండ్ దెన్ ఇక్కడ ఎందుకు మోషే గారితో దేవుడు అలాగా మాట్లాడారు? బికాజ్ మోషే గారు చూడండి, హీ వాంట్స్ యునో మోషే గారి మీద ఉన్న ఆ కొద్దిగా కటాక్షం, దేవుని కటాక్షం ఏదైతే మోషే గారి మీద ఉందో, ఈయన ప్రార్థన ద్వారా, ఈయన దేవుని బ్రతిమలాడుకోవటం వలన, ఇంటర్సెసరీ ప్రేయర్స్ అంటారు, మధ్యవర్తిగా చేసిన ప్రార్థనల ద్వారా దేవాది దేవుడు ఈ నేషన్, ఈ జాతి మొత్తాన్ని కాపాడటానికి, వాళ్ళని రక్షించుకుంటానికి మోషే గారి ఒక్క ప్రార్థన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. వన్ పర్సన్స్ ప్రేయర్ ఈజ్ గోయింగ్ టు సేవ్ ద ఎంటైర్ ఇజ్రాయెల్ నేషన్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? అందరూ ఎడారిలో ఉన్నారు, అందరూ దేవుడిని విడిచిపెట్టేశారు, కానీ ఇప్పుడు భయపడినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఎందుకంటే యాక్టింగ్ ఎందుకన్నారంటే, మనం ద్వితీయోపదేశం వరకు ఇది చూస్తూ ఉంటుంటే, లేదా మలాకీ గ్రంథం వరకు చూస్తూ ఉంటుంటే, వాళ్ళు 10 నిమిషాలు బాగుంటారు, 10 నిమిషాలు మళ్ళీ తప్పిపోతారు, 10 నిమిషాలు మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ 10 రోజులు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతారు, మళ్ళీ 10 సంవత్సరాలు దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. దెర్ ఇస్ నో స్టెబిలిటీ ఇన్ దెమ్, దెర్ ఇస్ నో హోల్డింగ్ గాడ్. అందుకే దేవుడు అన్నారు ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము 19-20 వచనాలు, దేవుడిని నువ్వు కలిసినప్పుడు, దేవుని నువ్వు వెతికినప్పుడు, దేవుని నువ్వు పట్టుకున్నప్పుడు క్లింగ్ టు హిమ్ టైట్, ఆయన పట్టుకొని విడిచిపెట్టకుండా మీరు ఉండండి అని అంటారు. హల్లెలూయా. సో దాని తర్వాత మనం చూస్తూ ఉంటుంటే ఇక్కడ ఇంకొక విషయం ఐ వాంట్ టు టెల్ యూ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా మందిమి మనం ఏమనుకుంటా ఉంటే, అబ్బా దేవుడు నాకు కూడా దర్శనం ఇస్తే బాగుండు, అబ్బా దేవుడు నాతో మాట్లాడితే బాగుండు అంటాం. ఇక్కడ మోషే గారు ఆయనతో, దేవునితో ఆ యొక్క మండుచున్న అగ్ని పొద, ఎక్సోడస్ నిర్గమాకాండం 3వ అధ్యాయం నుంచి ఈ రోజు వరకు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. బట్ మోసెస్ వాంట్స్ మోర్ ఆఫ్ గాడ్. ఇంకా దేవుని దగ్గర నుంచి ఎక్కువ కావాలి. ఎవరైతే దేవునికి సమీపంగా ఉంటారో, దేవుని యొక్క ఆ యొక్క మేనిఫెస్టేషన్స్, దేవుని హస్తాన్ని చూస్తూ ఉంటారో, వాళ్ళు దే విల్ నెవర్ లీవ్ గాడ్. దేవుని విడిచిపెట్టుకోరు. ఇట్స్ నాట్ ద విజిటేషన్ దే వాంట్,
దే వాంట్ ఎ హ్యాబిటేషన్. హ్యాబిటేషన్ అంటే ఒక విజిటేషన్ ప్రత్యక్షమై వెళ్ళిపోయేదే కాదు, లేదా దర్శనంలో మాట్లాడేదే కాదు, కానీ ఆయనలో దేవుడు జీవించి ఉండాలని, ఆయనతో జీవించి ఉండాలని మోషే గారు కోరుకుంటున్నారు. This is what we need to ask of God, want of God. It's not the visitation, God. It's a habitation I want. I want you to dwell in me. I want you to walk with you. I want to know you. And I want to imitate you. ఈ మాటలు మనం దేవుని దగ్గర పదే 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 దేవుని మనం బ్రతిమలాడుకున్నప్పుడు you will see the hand of the Lord. How Moses prayed. మోషే గారు ప్రార్థన చేసినప్పుడు ఎలాగా ఎంటైర్ నేషన్ని దేవుడు కాపాడారు, అలాగే మనం చేసే మనం చేసే ప్రార్థన ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ కుటుంబాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. చిన్న వాళ్ళమని మనం అనుకోవద్దు. చిన్న పేద కాదు, ఎలాంటి హృదయంతో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు, ఎలాంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు, అది దేవుడు చూసేది. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. అందరిని ఒక్కసారి మళ్ళా మనము 12వ అధ్యాయానికి వెళ్దాం. ఇట్ సేస్ దట్ చూడండి, ఈ మాట అంతా బాగానే ఉంది. నాకు బర్నింగ్ బుష్, మండుచున్న పొద దగ్గర కలిసినప్పుడు మీరెవరు దేవా, మీ పేరేంటి అన్నప్పుడు ఐఆమ్ హూ ఐఆమ్ అని చెప్పారు. ఉన్నవాడను అనువాడు నేనే అన్నారు. కానీ నాకు మాట్లాడటం రాదు, ఐ హ్యావ్ ఎ స్టామరింగ్ టంగ్ అని అన్నప్పుడు, నాకు సరిగ్గా మాట్లాడటం రాదు అని అన్నప్పుడు, నువ్వు డోంట్ వరీ, నేను ఏరోన్ నోట్లో మాటలు పెట్టేసి నేను పంపిస్తానని చెప్పారు కదా. దేవుడు ఏమన్నారు, మీ అన్నయ్యైనా సహోదరుడైనా అహరోను నీతో పంపిస్తాను అని అన్నారు. ఇప్పుడు హీఈస్ ఆస్కింగ్, హీ సెడ్ యూ టేక్ అండ్ గో. ఇప్పుడు అహరోన్ గారు పడిపోయారు. హై ప్రీస్ట్ ఏం చేశారు, ఆ దూడ తలని చేసేసి ఆయన దేవుని దగ్గర నుంచి, దేవుని కోపం వచ్చింది అహరోన్ మీద కదా. వీళ్ళందరినీ కూడా నేను తీసేస్తాను మోసెస్, నీ ఒక్కడి పైన నేను జీవ గ్రంథంలో రాస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని మాత్రమే ఆశీర్వదిస్తానంటే మోషే గారు అంటారు, నో 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 నో, అట్లా కాదు, వీళ్ళందరూ కూడా ఉండాలి, వీళ్ళందరి పేర్లు పోకూడదు, కావాలంటే నా పేరు తీసేసేయండి అంటారు మోషే గారు. అలాంటి ప్రేమను కలిగి ఉన్నారు మనుషుల మీద. మళ్ళీ మోషే గారిని చాలా విసిగించారు వీళ్ళందరూ కూడా. బట్ లుక్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ద మోసెస్. ఇప్పుడు మోషే గారు అడుగుతున్నారు 12వ అధ్యాయంలో, మోషే యెహోవాతో ఇట్లా నేను చూడండి, ఇదంతా దేవునికి ఒక మనిషికి మధ్య జరుగుతున్న సంభాషణ. ఇట్స్ నాట్ ఏ నార్మల్ కాన్వర్జేషన్. సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దెన్ మోసెస్ ఈజ్ సేయింగ్, చూడండి ఇట్లా, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. బాగానే ఉంది, వీళ్ళందరిని తీసుకొని వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని తీసుకొని వెళ్ళమన్నారు. బట్ ఎవరిని పంపిస్తారు మీరు నాతో? ఐ వాంట్ టు నో. సో మోషే గారు అస్సలు దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు. ప్రశ్న మీద ప్రశ్న. హీఈస్ ట్రైంగ్ టు డిగ్ మోర్ ఫ్రమ్ గాడ్. ఇంకా దేవునిలోంచి ఎంతో మోషే గారు లాగటని దేవునికి దేవుడు ఏమన్నారు, నేను ఒక దూతను పంపిస్తాను నీతో అన్నారు. హీ ఆల్రెడీ సెడ్ ఐ విల్ సెండ్ యూ ఏంజెల్. బట్ హీ సేస్ నో 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 నో, ఇంకా ఎవరిని పంపిస్తారు మీరు? కొంచెం ఇంకా అబ్రహాం గారి దేవుడితో మాట్లాడారు చూడండి 18-19 ఆదికాండం. 50 మంది ఉన్నా మీరు ఆ దేశాన్ని పాడు చేస్తారా? 45 మంది ఉన్నా మీరు నీతిమంతులు ఉన్న దేశానికి ఆ యొక్క జడ్జిమెంట్ తెస్తారా, తీర్పిస్తారా? 40 మంది ఉన్నా తెస్తారన్నప్పుడు దేవుడు అన్నారు, నో 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 నో, 40 మంది ఉన్నా, ఈవెన్ 10 మంది ఉన్నా కానీ, నీతిమంతులు ఉన్నా కానీ ఆ దేశం మీదకి ఎలాంటి సమస్య, ఆ తీర్పు రాదు అని అన్నారు. అలాగే ఇక్కడ మోషే గారు కొంచెం దేవుడిస్తుంటే ఇంకా కొంచెం హీఈస్ ట్రైంగ్ టు పుల్ మోర్ ఫ్రమ్ గాడ్, ట్రైంగ్ టు గ్రాస్ ఫ్రమ్ గాడ్. ఆయన అంటా ఉన్నారు, నీవు ఎవరిని పంపిస్తావో నాకు ఇంకా తెలీదు. మీరు చెప్పారు నా పేరు తెలుసు అని చెప్పారు, నేను తల్లి గర్భంలో పడకముందని తెలుసు అన్నారు, నా మీద కటాక్షం ఉంది అన్నారు. ఇప్పుడు ఆ కటాక్షం ఉన్నప్పుడు ప్లీజ్ లెట్ మీ నో who is coming with me. Hallelujah. This is a very fantastic conversation between a man of God and God. ఒక మనిషికి లేదా దేవుని నమ్ముకున్న మనిషికి, అలాగే సృష్టికర్త అయిన దేవుడు, ఈ విధమైన సంభాషణలు ఉంటే ఇట్స్ లైక్ ఏ హెవెన్ స్పీకింగ్ టు అస్. పరలోక రాజ్యం మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. అప్పుడు చూడండి 14వ వచనానికి వెళ్దాం. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నౌ హీ సేయింగ్, మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. సో దిస్ ఈజ్ ద వర్డ్ మోసెస్ వాంట్స్ టు హియర్. ఈ మాట అంతకుముందు ఏమన్నారు, నువ్వు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపో అన్నారు. ఆయన బతివులాడి ఆయన కాళ్ళు పట్టుకొని ఇజ్రాయెల్ జనాంగం మొత్తం కోసం ఆయన ప్రార్థన చేస్తా దేవుని యొక్క కోపాన్ని కొంచెం తగ్గిస్తా ఎక్కడి వరకు వచ్చారంటే, మై ప్రెజెన్స్, నా సన్నిధానం. ఇంకా దేవుని సన్నిధానం ఉంటే ఇంకా మనకి ఏం కావాలి?
హల్లెలూయా. ఎక్కడికి తీసుకొని వచ్చారో చూడండి, ప్రార్థన ద్వారా మోసెస్. దీస్ ఆర్ ద థింగ్స్ గాడ్ వాచెస్ అవర్ హార్ట్స్. యూ షుడ్ నెవర్ గివ్ అప్. మనం ఏదో ఒక్కరోజు ప్రార్థన చేసి జరగలేదని, లేకపోతే ఎవరి మీద కోపం ఉండి వాళ్ళ, సపోజ్ నేను జిక్కితో ప్రార్థన చేస్తున్నాను, ఒకసారి ఏదో జిక్కి మీద కోపం వస్తుంది, ప్రార్థన నేను ఆపేస్తాను, నా ప్రార్థనకు మళ్ళీ జిక్కికి జవాబు వస్తుందేమో. దట్ ఈస్ నాట్ ద థింగ్. దట్ ఈస్ నాట్ ద రైట్ మైండ్ విచ్ గాడ్ ఈస్ సీయింగ్ ఇన్ అస్. గాడ్ వాంట్స్ అస్ టు కంటిన్యూ. నీ శత్రువు కోసమైనా కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. నువ్వు చేసిన ప్రార్థన వల్ల నీ శత్రువు నీకు మిత్రుడు అయిపోతాడు. Hallelujah. That is how God changes hearts of people. That is how he gives favor from, God and favor from people. అలాగా కటాక్షాన్ని కలిగిస్తారు. మనం ఎప్పుడైతే చూడండి చర్చెస్లో వాట్ ఐ హ్యావ్ లెర్న్, వాట్ ఐఎమ్ సీయింగ్, ఎప్పుడైతే సపోజ్ నాకు జిక్కి ఎదురుగా ఉంది, ప్రిసిలా ఎదురుగా ఉంది. సో ప్రిసిలా ఉందనుకోండి, సపోజ్ అనుకుందాం, ప్రిసిలా మీద నాకు ఏదో కోపం వచ్చింది. కోపం వస్తే ఎవరో జిక్కి వచ్చి చెప్పింది, ఆంటీ ప్రిసిలా మంచిది కాదు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు హియర్ లైక్ దట్, ఓకే. సో అని చెప్పింది అనుకోండి, నాకేమవుద్దంటే ఈ అమ్మాయి ఎంతో మంచిది అనుకున్నాను, ఇట్లా చేస్తుందా. దాని తర్వాత ఇంకెవరు అంటారు, ఆంటీ మొన్న జిక్కి ఇట్లా చేసింది. అది ఇంకొంచెం రైజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఓపెన్ అవుతామో, డోర్ ఓపెన్ అవుతుందో, ఇప్పుడు నా మైండ్లో ఒక డోర్ ఓపెన్ అయింది అనుకోండి ఆ అమ్మాయి గురించి వినటానికి, దానివల్ల నేను ఎంత దూరం వస్తానంటే ప్రిసిల్లాని హేట్ చేసి, ప్రిసిల్లా ముఖం చూస్తేనే కోపం వచ్చేటట్టుంది. ప్రిసిలా నాకేమైనా చేసిందా? ప్రిసిలా నాతో ఏమైనా మాట్లాడిందా? ప్రిసిలాకి నాకేమైనా సంభాషణ జరిగిందా? ఇవన్నీ దేనివల్ల వచ్చినాయి? చెప్పుడు మాటల వలన. ఎందుకు వచ్చినాయి? బికాజ్ నా మైండ్ ఓపెన్ చేసే నా మాటలు వినటానికి. దానివలన ఎనిమిటీ పెరిగిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ దెర్ ఈజ్ నో ఎనిమిటీ. ఆ శత్రుత్వం అనేది లేదు, కానీ ఇది మనం సెల్ఫ్ క్రియేటెడ్ శత్రుత్వం. దీనివల్ల ఏమవుతున్నాము, ఎంతగా నువ్వు ఈ యొక్క లోపల ఎవరున్నారు, మనకి 1 కొరింథీయులు 2వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు చూస్తే, నీ మైండ్లో ఉన్న విషయాల్ని, నీ హార్ట్లో ఉన్న విషయాల్ని దేవుని యొక్క హృదయానికి తీసుకొని వెళ్ళేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. నూతన నిబంధనలో ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నాము. మనం మళ్ళా తిరిగి జన్మించే, వి ఆర్ బోర్న్ అగైన్. బికాజ్ యు ఆర్ బోర్న్ అగైన్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. మనం తిరిగి జన్మించాం కాబట్టి, క్రీస్తు కృపలో మళ్ళా మనల్ని ఆయన బ్రతికించుకున్నారు కాబట్టి, ఆయన ఆత్మ మనతో కనెక్ట్ అయ్యింది. ఈ ఆత్మ దేవుని మైండ్కి తీసుకొని వెళ్ళింది. ఎప్పుడైతే నేను ఆత్మని ఈ విధంగా నా యొక్క వికెడ్నెస్తో, నా క్రికెడ్నెస్తో, నా చెడు స్వభావంతో, నా యొక్క బ్యాడ్ మెంటాలిటీతో నాలో ఉన్న ఆత్మ నేను దుఃఖిస్తూ ఉన్నాను. వెన్ ఐఎమ్ స్కోల్డింగ్ ఆర్ వెన్ ఐఎమ్ గోయింగ్ అగేన్స్ట్ దిస్ పర్సన్ ఆర్ ఎనీబడి, ఎవరైనా కానీ నేను ఈ పర్సన్కి అగెనెస్ట్ వెళ్తా, మాటలు చెప్పుకుంటా ఇంక్రీజ్ అయిపోతా ఉన్నాయి అనుకోండి, ఏమవుతుంది? ఐ స్టార్టెడ్ బికమింగ్ డిస్టెన్స్ విత్ గాడ్. దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకు? బికాజ్ ద హోలీ స్పిరిట్ హీ లివ్స్ వెన్ వీ హ్యావ్ యూనిటీ. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు, కానీ డిస్యూనిటీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండరు. అలాగే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు హీజ్ అ జెంటిల్ స్పిరిట్. ఆయన ఎక్కడైతే క్రీస్తు మహిమపరచబడతారో ఆ ప్రదేశంలో దేవుని మహిమను చూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా రెడీగా ఉంటారు. ఎక్కడైతే మనం దూషణ లేకపోతే ఈ యొక్క వరల్డ్ థింగ్స్ మనం తీసుకొని వచ్చామో పరిశుద్ధాత్మ దేవునికి మనం దూరంగా ఉన్నాము. హల్లెలూయా. సో వీ షుడ్ నాట్ ఓపెన్ దిస్ గేట్స్, మైండ్ గేట్ కానీ, హార్ట్ గేట్ కానీ, ఇయర్ గేట్ కానీ, ఐ గేట్ కానీ, మౌత్ గేట్ కానీ, నోస్ గేట్ కానీ. ఎప్పుడైతే మనము ఆ యొక్క ఎనిమి కోసం మనం గేట్స్ ఓపెన్ చేస్తామో మనమే ఆహ్వానిస్తున్నాము చెడుని. మనము చెడుని ఆహ్వానించినప్పుడు మంచికి మనం దూరం అయిపోతా ఉన్నాం. ఈ మంచికి దూరం అయినప్పుడు అపోహలు, జరగనివి మాట్లాడుకోవటం, కోపాలు, కక్షలు, క్రోధాలు, విరోధాలు, ఏదో వాళ్ళకి చేయాలనే ఆ యొక్క ఏమంటారు సాతాను మైండ్ మనము ఎంట్రీ ఇస్తూ ఉన్నాం. అలాగా చెయ్యొద్దు అని చెప్పేసి వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎక్కడైతే ఇట్స్ బెటర్ ఫేస్ టు ఫేస్. మనకి ఇక్కడ ఐ డోంట్ నో నేను ఐ సీ హియర్ మాకు మేము నేర్చుకుంది ఏంటంటే, మేము థియాలజీ చేసినప్పుడు లేదా బైబిల్ చదివేటప్పుడు నీకు ఏదైనా కానీ ప్రాబ్లం ఉంటే గో ఆస్క్. ఇప్పుడు మనం ఎక్కడన్నా లేదు మీరు ఇది కాదు మీరు ఇట్లా అనుకోండి, మీకు యూ పీపుల్ స్పెషల్, యూ డోంట్ హ్యావ్ ద ఫ్యాక్ట్ మాట్లాడినప్పుడు లేదా సత్యం లేదా రైట్ మాట్లాడినప్పుడు ఆ రైట్ వర్డ్స్ తీసుకునే కెపాసిటీ మీలో లేదు. ఎందుకో మరి నాకు తెలియదు. ద బిలీవర్స్ వెన్ వి సే దిస్ ఈజ్ నాట్ రైట్ అంటే దాన్ని ఇంకో 10 మందికి చెప్పి అమ్మగారు కోపంగా ఉన్నారు, అమ్మగారు మనం చేసేది తప్పు అంటున్నారు, అమ్మగారి దగ్గరికి డిస్టెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంక మీకు అమ్మగారి దగ్గరికి వెళ్ళకుండా ఉంటే మంచిది. అమ్మగారికి దగ్గరగా అయితే మనకి ఏమంటారు క్లాస్ బిగుతూ ఉంటుంది.
దానివల్ల యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఐ లర్న్. మేము నేర్చుకున్నది ఏంటంటే, ఈ రూమ్లో కూడా నేను నేర్చుకున్నాను చాలా పాఠాలు వెన్ ఐ వాజ్ డూయింగ్ థియాలజీ. ఇన్ దిస్ రూమ్ ఆల్సో ఐ సాట్ అండ్ ఐ లర్న్ ద బెస్ట్ లెసన్ హియర్. ద లెసన్ ఈజ్ గుడ్ సమారిటన్, హూ ఈజ్ యువర్ నైబర్. ఈ క్లాస్లో కూర్చొని నీ పొరుగువారు ఎవరు అనే దాని మీద ఒక అమెరికన్ పాస్టర్ మాకు ప్రీచ్ చేయడానికి లాస్ ఏంజలస్ నుంచి వచ్చారు. ఐ సాట్ హియర్ మై టెస్టిమనీ. అది మనకి మంచి సమరయుడు గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీకు మంచి సమరయుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. మంచి సమరయుడు ఎవరంటే, ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్ళకి మనము మంచి సమరయులమే. హూ ఎవర్ ఈజ్ ఇన్ నీడ్, దట్ హీఈస్ యువర్ నైబర్. ఎవరైతే ఆపదలో ఉంటారో, కష్టాల్లో ఉంటారో, సహాయం కోసం ఉంటారో వాళ్ళు నీ పొరుగువాడు. హల్లెలూయా. నేను ఐఎమ్ స్టాండింగ్ హియర్ అండ్ టెల్లింగ్ యూ మై మెంటాలిటీ. ఆ మాట చెప్పిన తర్వాత ఆ పాస్టర్ గారు చెప్పారు, ఆయన మినిస్ట్రీలో ఏవో సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని హీ వాజ్ టాకింగ్. ఎందుకు ఆ రోజు నా దగ్గర డాలర్స్ ఉన్నాయి, $100 బిల్స్ ఉన్నాయి నా పర్స్లో. వెంటనే నా దగ్గర ఓన్లీ $600 బిల్స్ ఉన్నాయి, $600 బిల్స్ ఉన్నాయి. $600 కవర్లో పెట్టేసి మై నైబర్ గాడ్ బ్లెస్ యూ, యు ఆర్ మై నైబర్ గాడ్ బ్లెస్ యూ అని రాసి అమెరికా నుంచి వచ్చిన పాస్టర్ గారికి ఇచ్చాను నేను. జస్ట్ క్లాస్ అయిపోయి వెళ్ళే ముందు. దట్ ఈస్ హౌ ఐ యూస్ టు డూ వెన్ ఐఎమ్ లర్నింగ్. ఐ యూస్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ ప్రాక్టికల్. నాకు జస్ట్ నేర్చుకోవటం అనేది నాకు కాదు. ఐ డూ ప్రాక్టికల్. యాక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాట్ ఐఎమ్ లర్నింగ్ ఫ్రమ్ యూ ఈజ్, కొన్ని సంవత్సరాలు మీరు బాగున్నారు, మళ్ళీ రీసెంట్గా ఈ జబ్బు మొదలైంది మనోళ్ళలో. ఏంటంటే, ఈజ్ సపోజ్ డోంట్ డూ దిస్ వన్, ఇట్స్ నాట్ గుడ్. మై వాయిస్ ఈజ్ వెరీ బిగ్. మై వాయిస్ ఈజ్ నాట్, మేబీ బికాస్ ఆఫ్ దట్ మేబీ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ఏ గుడ్ ప్రీచింగ్. దేవుడు నాకు ఇచ్చిన వాయిస్ ఇది. ఇట్స్ ఎ గిఫ్ట్. హల్లెలూయా. సపోజ్ లక్కీకి చెప్పాను, లక్కీ ఎందుకురా ఇంత సాల్ట్ తింటావు, తినబాకరంటే అమ్మగారు ఎదురుకు తిన్నామంటే ప్రాబ్లం అవుద్ది, చిచి తినొద్దు, ఆమె దగ్గరికి వెళ్ళొద్దు, ఆమె చూస్తే మనల్ని ఒప్పుకోదు. అది నీ మేలు కోసం, నీకు మళ్ళీ స్ట్రోకులు రాకుండా, నీకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా నాకు తెలిసిన నాలెడ్జ్ నీకు పంచుకున్నాను. దానికి నువ్వు మళ్ళీ దానికి 10 స్టోరీలు నువ్వు చెప్పుకుంటూ ఉంటే యూ విల్ నెవర్ గ్రో ఇన్ ద చర్చ్. యూ విల్ నెవర్ లర్న్ ఫ్రమ్ యువర్ సీనియర్స్. మాకేం చెప్పారంటే, ఒక్కరోజు సీనియర్ అయినా కానీ వాళ్ళకి మర్యాద ఇవ్వటం, గౌరవం ఇవ్వటం నేర్చుకో. దోస్ ఆల్ థింగ్స్ ఆర్ మనకి ఇప్పుడు సొసైటీలో ఏమందంటే, ఇట్ ఈస్ కమింగ్ డౌన్ 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 డౌన్. దెన్ యూ విల్ లూజ్ ఆల్ గుడ్ ప్రీచర్స్. మంచి చెప్పేవాళ్ళు తక్కువైపోతున్నారు, వేషాలు వేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, వికెండ్నెస్ ఎక్కువైపోతుంది. ఈ వికెండ్నెస్ ఎక్కువైనప్పుడు మంచి వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. నీకు నేను చెప్పింది నీకు ఇష్టం లేకపోతే 2 సార్లు చదువుతాం, 3 సార్లు చదువుతాం, 4వసారి గో బాయ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్, you live that way because you don't want to listen to me. That is how preachers are becoming lesser and lesser and lesser. తక్కువ అయిపోతా ఉన్నారు. హల్లెలూయా. we should not be like that. ఒకటి మనకి ఏమైనా నేర్పించారంటే we should be very happy. praise God. నాకు ఇది నేర్పించారు, దీనివల్ల నేను ఈరోజు బాగుపడ్డాను. ఎప్పుడైనా కానీ ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్ ఉండాలి. వెనకాల గిల్లి కజ్జాలు పెట్టుకోవద్దు. గాసిప్స్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే గాసిప్స్ వలన యు ఆర్ లూజింగ్ యువర్ కెపాసిటీ విత్ గాడ్. యు ఆర్ లూజింగ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు మాట్లాడే ఈ గాసిప్స్ వలన, నువ్వు చేసే ఈ పనుల వలన నీకు దేవుని దగ్గర నుంచి వచ్చే వాట్ ఎవర్ ద థింగ్స్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ, ఏదైతే దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నావో దాని నుంచి నువ్వు దూరం అయిపోతున్నావు. హల్లెలూయా. బీ వెరీ కేర్ఫుల్. ఇదే మనం ఇజ్రాయేల్ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. అక్కడ ఆయన 6 లక్షల మందిని తీసుకొని వచ్చే రోజు వాళ్ళ అవివేకం వలన, వాళ్ళ ఇగ్నోరెన్స్ వలన, వాళ్ళ మూర్ఖత్వం వలన, వాళ్ళ మీద దేవుడి మీద లేని భయం వలన దే డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఆఫ్ గాడ్. బికాస్ ఆఫ్ దట్ నన్ కెన్ రీచ్ ఇన్ టు ద క్యానా. ఎవరు కూడా ఇక పాలుతేనె ప్రవహించే ప్రదేశానికి వెళ్ళలేకపోయారు. ఎందుకు? బికాస్ ఆఫ్ దేర్ ఓన్ యాక్షన్స్, నాట్ బికాస్ ఆఫ్ గాడ్. Always the problem is our side, not from God's side. హల్లెలూయా. ఇప్పుడు ఇంతమందికి ఒక్క వ్యక్తి నిలబడతారు. ఈ వ్యక్తిని రాళ్లతో కొట్టాలని చూశారు, ఈ వ్యక్తిని హేళన చేశారు, ఈ వ్యక్తిని అన్న నిన్నోడు పెట్టుకున్నాడు ఇక్కడ ప్రధాన యాజకుడు, గెట్ అవుట్. మాకున్నారు చాలామంది పాస్టర్స్ ఉన్నారు, నువ్వేందు మాకు చెప్పేదని అన్నారు. 40 సంవత్సరాలు వాళ్ళతో పోరాడారు. వై? బికాస్ గాడ్ కాల్డ్ హిమ్. హీ వాంట్స్ టు బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. దేవునికి విధేయత చూపించాలి, దేవుని మార్గంలో నడిపించాలి. దట్ జీల్, ప్యాషన్ అండ్ హార్ట్ ఫర్ గాడ్ మేక్స్ యూ టు బీ ఒబీడియంట్ టు గాడ్. ఎప్పుడైతే మన విధేయతతో దేవుని కోసం చేస్తూ ఉంటామో మనుషులు తూటాలు పొడి చేస్తూ ఉంటారు. ఇట్స్ అప్ టు దెమ్ వాట్ ఎవర్ దే స్పీక్. వీ నీడ్ టు స్టాప్ దట్ వన్ ఇన్ 2025 ఇఫ్ యూ వాంట్ టు బికమ్ గుడ్. ఇఫ్ యూ వాంట్ ద హోలీ స్పిరిట్ వర్క్ ఇన్ యూ,
యూ నీడ్ టు చేంజ్ యువర్ హార్ట్ దిస్ ఇయర్. మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే మన హృదయంలో మార్పు రావాలి. మన హృదయంలో మార్పు రావాలి. డోంట్ థింక్ ఆఫ్ మనీ. మనీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ గ్రోత్. యువర్ స్పిరిచువల్ లైన్ ఈజ్ ద వన్ విచ్ కనెక్ట్స్ విత్ గాడ్. నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా నువ్వు ఎదుగుతున్నావో అదే నీకు దేవునితో కనెక్ట్ చేసేది. ఎందుకంటే పరిసయ్యులు, శాస్త్రులు, ఆ యొక్క స్క్రైబ్స్ వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు, చాలా వాక్యాలు తెలిసిన వాళ్ళు, బైబిల్ మొత్తం కంఠస్థం పెట్టిన వాళ్ళు ఉన్నారు. గెట్ లాస్ట్ అన్నారు యేసు ప్రభు. గెట్ అవుట్. మీరు సున్నం కొట్టిన సమాధులు. మీలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ లేనివాడు డెడ్ పర్సన్. యు ఆర్ ఎ డెడ్ పర్సన్. దట్స్ హౌ జీసస్ టాట్ us. హల్లెలూయా. ఇక్కడ మోషే గారు చూడండి, ఆయన అంటున్నారు 14వ వచనం, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలిగజేస్తున్నాను. ఓన్లీ వెన్ వీ హ్యావ్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ద presence of God, then only you will have rest in your heart, mind, body, soul and spirit. ఎప్పుడైతే దేవునిలో నీకు ఆ యొక్క దేవుని సన్నిధానం అంతా ఉంటుందో, దేవుని వాక్యం అంతా ఉంటుందో, దేవుడు మనతో ఉంటారో వారికి మాత్రమే పర్ఫెక్ట్ పీస్ ఉండేది. దేవుడిచ్చే సమాధానం అదే మనకి యెషయా గ్రంథం 26:3లో చెప్తా ఉంటారు. అండ్ దెన్ జీసస్ సెడ్ ఇన్ జాన్ చాప్టర్ 14:26, ఐ లీవ్ యూ మై పీస్ ఐ గివ్ యూ, నాట్ ద వరల్డ్ గివ్స్. ప్రపంచం ఇచ్చే సమాధానం కాదు కానీ నేను ఇచ్చే సమాధానం నీతో ఉంటుంది. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, దెన్ వీ విల్ కమ్ టు 18 verse. 18వ వచనానికి వస్తే అతడు అంటా ఉన్నారు, ఇంతటితో ఆగలా. మళ్ళా హీ డిడ్ నాట్ స్టాప్ దేర్. మోషే గారు కొంచెం ఇస్తూ ఉంటే ఇంకా కొంచెం ఇస్తూ ఉంటే ఇంకా కొంచెం దేవుని దగ్గర నుంచి పొందటానికి హీఈస్ గోయింగ్. దట్స్ గాడ్ లైక్స్ దట్ వన్. దేవునికి ఇష్టం అలాగా. చూడండి, వాళ్ళ మత్తయి సువార్త 15లో కూడా వాళ్ళ పాపకి ఒక గ్రీక్ దేశస్త్రాలు వస్తుంది కదా, మా అమ్మాయికి దయ్యం పట్టిందయ్యా, నా వల్ల నా పాపాల వల్ల నా కూతురికి దయ్యం పట్టిందంటే, ఈ రొట్టె పిల్లలు తినేది కాదు, కుక్కలకి వేసేది కాదు అన్నప్పుడు, బట్ షీ డిడ్ నాట్ లీవ్ జీసస్. ఇట్స్ ఓకే, కుక్కలు కూడా లేదా పిల్లలు కూడా బల్ల కింద పడిన రొట్టెలు తీసుకొని తింటారు. ప్లీజ్ హీల్ మై డాటర్. వి షుడ్ బీ లైక్ దాట్. వాట్ ఎవర్ ఇట్ మే బి, గాడ్ ప్లీజ్ హెల్ప్ అస్. ప్లీజ్ లార్డ్ ఫర్గివ్ మీ, హెల్ప్ మీ లార్డ్ ఫాదర్ గాడ్. I want to know you. Not one visitation, not 2 visitations. Habitation అంటే లివింగ్ ఇన్ యూ. నీలో జీవించి ఉండాలని. తండ్రి మీరు నాలో జీవించి ఉండండి తండ్రి. నాకు ఒక్కసారి దర్శనం కాదు, ప్రత్యక్షత కాదు, ఏదో ఒకసారి నాకు హీల్ అయింది అది కాదు, లేదా నాకు ఏదో మంచి జాబ్ వచ్చింది కాదు. నాట్ దోస్ వన్స్. ఐ వాంట్ యూ ఆల్ ద టైమ్ ఇన్ మై లైఫ్. సదాకాలం మీరు నాతో ఉండండి స్వామి. దెన్ ఓన్లీ ఐ విల్ బి ఎ గుడ్ క్రిస్టియన్. దెన్ ఓన్లీ ఐ విల్ బి యువర్ డాటర్ ఆర్ యువర్ సన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అండ్ దెన్ హి సేయింగ్, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచాను. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ కాన్వర్జేషన్ వచ్చిందో, సంభాషణ వచ్చిందో. ఒకటి దేవుడు అన్నాడు, గెట్ అవుట్, నేను రాట్లా మీతో అన్నారు. అక్కడి నుంచి మొదలైంది. రానని అంటారా, పోనీలే ఒక ఏంజల్ని పంపిస్తాను, నీ ముందు నా శత్రువులను కూడా తీసేస్తాను, డోంట్ వరీ ఐ విల్ సెండ్. అక్కడి నుంచి మోషే గారు బతిమలు ఆటం మొదలేసుకున్నారు. నిజంగా నేను సేవ చేస్తే, నిజంగా నా మీద మీ కటాక్షం ఉంటే, నిజంగా మీరు నన్ను పిలుచుకుంటే, ప్రభా వీళ్ళందరినీ క్షమించండి, మీరు మాతో రండి, మీరు మాతో వస్తే చాలు. అంతేకాదు, ఓకే నేను నీతో వస్తాను, నా సన్నిధానం నీతో ఉన్న తర్వాత మీ మహిమను కూడా నాకు చూపించండి. లెట్ యువర్ గ్లోరీ బి సీన్ ఫాదర్ గాడ్. ఐ వాంట్ టు సీ యు లార్డ్. హల్లెలూయా. అండ్ దెన్ ఇక్కడ మనం చూస్తుంటే ఒక్కసారి చిన్న మాట నేను ముగిచ్చేస్తాను. మీరంతా పాపం బ్రదర్ సుబ్బారావు గారు కూడా వచ్చారు. ఒకసారి మత్తయి సువార్త 16:25 తీయండి. ఆయన మహిమను చూడాలంటే మనం ఎలాగుండాలో నూతన నిబంధనలో చూపిస్తూ ఉన్నారు. 16:25, 24:25 చూడండి. 16 మత్తయి సువార్త 16:24-25. చూడండి, ఇక్కడ యేసు ప్రభు అంటున్నారు, ఆయన్ని మనం వెంబడించాలన్నా, ఆయన మహిమను మనం చూడాలన్నా, ఆయన మహిమను మనం కనబరచాలంటే గాడ్ సేస్ ఎవ్రీ డే యూ నీడ్ టు వాక్ విత్ మీ. ప్రతిరోజు నువ్వు నాతో నడవాలి. మళ్ళీ అంతేకాదు, ఆయన అంటారు, నా మహిమను నన్ను చూస్తే యూ విల్ డై, యూ విల్ నాట్ లివ్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఒక్కటి చెప్పి ముగిస్తాను. అభిషేకాన్ని మన తల మీద దేవుడు వేసినప్పుడు అభిషేకంతో వి ఫీల్, ఓ ఆయన అభిషేకించబడ చాలా అంటాం కదా, అభిషేకించారు దేవుడు, ఆయనకి ఆ వరం ఉంది, ఈ వరం ఉంది. అభిషేకించిన వ్యక్తులు దేవుని సన్నిధానానికి వస్తే, ఇది ఈ బలిపీఠం దగ్గర యు ఆర్ డయింగ్
అభిషేకించబడిన వారు లేదా దేవుడు పిలుచుకున్న వారు లక్ష్యంలోకి వచ్చిన వాళ్ళు బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు అవర్ డెత్, యేసు ప్రభు అంటారు, ప్రతిరోజు నా సిలువను మోసి ద పర్సన్ వెన్ ఎ పర్సన్ డైస్ దెన్ ద పర్సన్ లివ్స్ ఇన్ మీ. ఎవరైతే శారీరకంగా ప్రపంచానికి మరణించి ఉంటారో వాళ్ళు నన్ను వెంబడిస్తారు, వాళ్ళల్లో నేను జీవించి ఉంటాను. హల్లెలూయా. ఇట్స్ నాట్ జస్ట్ సీయింగ్ గాడ్, ఇట్స్ వాకింగ్ విత్ గాడ్. దేవునితో నడిచేది. ఆ నడవాలి అంటే వి నీడ్ టు క్యారీ ద క్రాస్. క్రాస్ అంటే అవమానాలు, క్రాస్ అంటే దూషించటం, ఉమ్మి వేయటం, గడ్డం పట్టుకొని పీకారు, జుట్టు పట్టుకొని పీకారు, ఆయన్ని హింసించారు, ఆయన చేసిన పని ఒక్కటి మాట్లాడలేదు, చేయని పనులన్నింటినీ అబద్ధాలన్నీ మాట్లాడారు, ఫాల్స్ టెస్టిమోనీస్ తెచ్చారు జీసస్ దగ్గరికి కదా. ఆయన సిలువ మీదకి ఎక్కించారు. హీ సేస్ అన్లెస్ యూ క్యారీ యువర్ క్రాస్ అండ్ వాక్ విత్ మీ యూ కెనాట్ సీ ద గ్లోరీ ఆఫ్ మీ. సిలువను మోసి ఈ యొక్క అవమానాలు, ప్రపంచం కోసం నువ్వు భయపడతావా, దేవుని కోసం భయపడతావా? ప్రపంచం కోసం నువ్వు భయపడితే నీ ఆత్మ, నీ శరీరము సమస్తం కూడా నరకానికి వెళ్ళిపోద్ది. దేవునిలో నువ్వు భయపడితే నీ జీవము, నీ ఆత్మ దేవుని సన్నిధానానికి వస్తుంది. నువ్వు భయపడిన దేవుని దగ్గరికి వస్తుంది. నువ్వు భయపడిన దేవుడు నిన్ను రక్షించే దేవుడు, నిన్ను మహిమపరిచే దేవుడు. హల్లెలూయా. ఐ థింక్ ఐ విల్ స్టాప్ హియర్ బికాస్ వీ డోంట్ హ్యావ్ మచ్ టైం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ఐ జస్ట్ వాంట్ టెల్ యూ వన్ మోర్ థింగ్. ప్రైజ్ గాడ్ మినిస్ట్రీలో చాలామంది మనకి మన ఎల్డర్స్ కానీ, లీడర్స్ కానీ, మన విశ్వాసులు కానీ చాలామంది, ముఖ్యంగా చూడు ప్రసన్న వాళ్ళ గ్రాండ్ మదరు, ప్రదీప్ వాళ్ళ ఫ్యామిలీ, రాజా వాళ్ళ ఫ్యామిలీ, అలాగే ఇంకా రమేష్ అని మెనీ పీపుల్ మనకి మినిస్ట్రీ పెట్టిన దగ్గర నుంచి ఎంతో ఫెయిత్ఫుల్గా మినిస్ట్రీని నడిపిస్తా, మినిస్ట్రీ కోసం నిలబడిన వాళ్ళు ఉన్నారు కదా. అలాగా కొన్ని వందల మంది ఉన్నారు ప్రైజ్ గాడ్ మినిస్ట్రీలో. సో మెనీ పీపుల్ అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కరి పేరు మనం చెప్పి మాట్లాడితే బికాస్ ఆఫ్ అవర్ టైం, మన సొంత చర్చ్ కాదు కాబట్టి మనకి టైం ప్రెషర్ ఉంది కాబట్టి వి కట్ డౌన్ సో మెనీ థింగ్స్. చాలా మనం కట్ చేస్తాం. బట్ అంత విశ్వాసంగా, అంత నమ్మకంగా ప్రైజ్ గాడ్ మన అనిల్ వాళ్ళు చూడండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా అలాగా మనం ఒక్కొక్కరు తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సో ఫెయిత్ఫుల్ టు ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. సో వీళ్ళందరినీ మనం తీసుకొని ఈ రోజున ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ ఇంత బలంగా, ఇంత స్థిరంగా, ఇంత దేవునిలో ఐక్యతలో మనం నడుస్తున్నామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద గాడ్స్ గ్రేస్, దేవుని కృప, అలాగే మనందరిలో ఉన్న ప్రేమ, అలాగే మనందరిలో ఉన్న యూనిటీ. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వాక్యం మనల్ని బైండ్ చేస్తుంది, దేవుని ప్రేమ మనల్ని బైండ్ చేస్తుంది. ఈ విధంగా మనం ముందుకు వెళ్ళటానికి దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నారు. వాళ్ళలో మన సుబ్బారావు గారు, నిలబడండి సుబ్బారావు గారు. సుబ్బారావు గారు చూడండి, యేసు ప్రభు అంటారు గాడ్ యూజెస్, దిస్ ఈజ్ ఆల్సో ఐ లెర్న్డ్ ఇన్ ఏ థియాలజీ క్లాస్, హెల్పర్స్, స్టార్స్ అండ్ హెల్పర్స్ అని ఉంటుంది. స్టార్స్ అండ్ క్యాండిల్స్. మనకి హెబ్రీయుల పత్రిక 6:10 ఉంటుంది, దేవుడు నువ్వు చేసే పనుల్ని. ఒకసారి హీబ్రూస్ 6:10 క్విక్లీ. హెబ్రీయుల పత్రిక 6:10. దిస్ ఇస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ వర్స్. ఇది మాకు చాలా రోజులు నేర్పించారు ఈ మాటని. అండ్ ఐ లెర్న్డ్ వెరీ 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 మచ్ దిస్ వన్. ఇదొకటి గాడ్ 6:10. లెట్ మీ రీడ్ ఆల్సో రాజా ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. 6:10. It says that for God is not unjust to forget your work and labor of love which you have shown toward his name, in that you have ministered to the saints unto minister. మళ్ళీ ఒకసారి తెలుగులో చదువు రాజా. దేవుడు మనం చేసిన ఏ పని కూడా మర్చిపోయే దేవుడు కాదు. ఇట్స్ నాట్ దట్ వీ రివార్డ్, ఇట్స్ నాట్ దట్ మేమే మాట్లాడి చాలాసార్లు మీకు కోపం రావచ్చు. అమ్మగారండి లడ్డులో నేను పొద్దున్నుంచి సాయంత్రం చేస్తే నా పేరు లడ్డు చేసేటప్పుడు చెప్పలేదు, ఎవరో ఒక అరగంటకు వచ్చిన ఆ వ్యక్తి పేరు చెప్పారే, నీ కోపం రావచ్చు. బట్ దట్ ఈస్ సంథింగ్ లైక్ వీఆర్ ఆల్సో హ్యూమన్స్. ఐఎమ్ నాట్ దట్ ఇంటలెక్చువల్ పర్సన్, అంత పెద్ద తెలివిగల దానని నేను అనుకోను. సో ఒక్కోసారి స్లిప్ ఆఫ్ దట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ దట్ యూ డిడ్ నాట్ డూ, ఐ డిడ్ నాట్ నో. నాకు తెలుసు మీరు చేశారని, బట్ అందరి పేర్లు గుర్తుపెట్టుకొని చెప్పడానికి ఒక్కోసారి మర్చిపోతాం కదా. బట్ గాడ్ ఈజ్ సేయింగ్ మీరు చేసిన మంచి పనులు, ముఖ్యంగా మినిస్ట్రీకి చేసింది, సేవకులకు చేసింది, పరిశుద్ధులకు చేసింది మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. అన్యాయస్తుడు కాదంటే నీ పేరుని ఆయన యొక్క జ్ఞాపకార్థాల పుస్తకంలో రాశారు. 20 సంవత్సరాలు చూడండి సుబ్బారావు గారు, 20 సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా రాకపోయినా కానీ చూడండి బయట వచ్చి చాపలేసి అంతా తుడిచి సామాన్లు మోసి ఇది నా పని అని చేసిన వీళ్ళందరూ కూడా దీస్ ఆర్ నాట్ స్మాల్ పీపుల్. దేవుడు అంటారు గాడ్ యూజెస్ స్టార్స్, దేవుడు నక్షత్రాలని వాడతారు, గాడ్ యూజెస్ క్యాండిల్స్, కొవ్వొత్తులు కూడా వాడతారు.
మన సాధు సుందర్ సింగ్ గారు అంటారు, ఒక కొవ్వొత్తులాగా, దిస్ ఇస్ మై వెన్ ఐ రోట్ లవ్ అసైన్మెంట్ ప్రాజెక్ట్ ఆన్ లవ్, ఫస్ట్ జాన్ చాప్టర్ ఫస్ట్ జాన్ 1 2 3 4 5 నేను ప్రాజెక్ట్ చేసినప్పుడు నా మెయిన్ ప్రాజెక్ట్ కాదు, ఆ సెమిస్టర్ ప్రాజెక్ట్ అబౌట్ లవ్, ప్రేమ గురించి. ఆ ప్రేమలో సాధు సుందర్ సింగ్ గారు నేను ఒక కొటేషన్ పెట్టాను. సాధు సుందర్ సింగ్ గారు అంటారు, ఒక కొవ్వొత్తిలాగా నువ్వు వెలిగించినప్పుడు అది కరిగిపోతూ ఇతరులకు వెలుగునిచ్చి అది టోటల్గా సమాప్తం అయిపోద్ది కదా కొవ్వొత్తి. సో అది ఇతరులకు వెలిగిస్తుంది, బట్ ఇట్స్ జస్ట్ గోయింగ్ ఆఫ్, ఇట్స్ డన్, తను ఫినిష్ అయిపోతూ ఉంది. అలాగే సేవ ఎలాగుందంటే ఇతరుల కోసం చేస్తూ ఉంటావు, నీ సాక్రిఫైజెస్ అన్నీ చేస్తావు, బట్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ యూజింగ్ క్యాండిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టార్స్. యూనో మంచిగా వాతావరణం అంతా బాగున్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలను మనం చూస్తూ ఉంటాము. తుఫాన్లు అన్నీ వచ్చినప్పుడు మనకి టీవీలు అన్నీ చెబుతారు, కొవ్వొత్తులు కొనుక్కొచ్చుకోండి, కిరసనాలు జాగ్రత్తగా పెట్టుకోండి అని అంటారు. కొవ్వొత్తులు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కొవ్వొత్తులు చాలా అవసరం, ఎందుకంటే మేము యుద్ధంలో ఉన్నాం, మాకు తెలుసు అవన్నీ. దేవునికి స్తోత్రాలు. అలాగే కొవ్వొత్తులాగా లేదా ఒక పరిచారకునిగా తను 20 సంవత్సరాలు ప్రైజ్ గాడ్ మినిస్ట్రీకి సేవ చేశారు. ఇప్పుడు హీఈస్ రెడీ టు గో, ట్యూస్డే వెళ్ళిపోతున్నారు ఇండియాకి. సో దానికోసమని నాకు ఇంకా టైం లేదు. ఐ టోల్ హిమ్, నేను చెప్పాను ఫ్రైడే ఫిబ్రవరి 1st వీక్లో వెళ్తానన్నారు. ఫస్ట్ అంటే బ్రదర్ గారు నాకు చెప్పండి, ఫ్రైడే ఐ రియలీ వాంట్ టు ఆనర్ హిమ్ ఆన్ ఫ్రైడే, బట్ అన్ఫార్చునేట్లీ ట్యూస్డే మంగళవారం వెళ్ళిపోతున్నారంటే మనకు టైం లేదు. కాబట్టి నేను చెప్పాను రమేష్ అన్నకి, దయచేసి సుబ్బారావు గారిని పిలిపించు, లేదా నేను వస్తాను వాళ్ళ ఇంటికి, మనం వెళ్ళి వందనాలు చెప్పుకొని వద్దాం అనేసి. సుబ్బారావు గారు అన్నారు, నేను వస్తాను అయ్యా, చర్చికి వస్తాను, అక్కడ కొంచెం పని ఉంది నాకు సిటీలో అని అన్నారు. సో లెట్ us జస్ట్ గివ్, దేవునికి ఒకసారి మన కృతజ్ఞత తెలియజేసుకొని లెట్ us గివ్ ఏ క్లాప్. ఇంత మంచి సేవ చేసి దేవుని కార్యాన్ని జరిగించి ఇది నా పని అని వాళ్ళు వచ్చి ఇంత అద్భుతంగా ప్రైజ్ గాడ్ మినిస్ట్రీకి మీరు సేవ చేశారండి. ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ తరపు నుంచి మేమంతా కూడా మీకు వందనాలు తెలియజేసుకున్నాము. దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. దేవుడు మీ కుటుంబంతో మీరు సంతోషంతో, సమాధానంతో, మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్తో, దేవుని దృష్టిలో నీతిమంతుడైన సేవకునిగా దేవుడు మీ మీద ఆయన కృపను అనుగ్రహించి ఆయన కార్యాలు మీలో జరిగించాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నామండి. కెన్ యూ ప్లీజ్ కమ్ అండ్ పాస్టర్స్ ప్లీజ్ కమ్. ఎవరైనా జస్ట్ కమ్ అండ్ ఆనర్ హిమ్, హీ డిజర్వ్స్ గ్రేట్ ఆనర్. దా రమేష్ రండి, ఇంకెవరైనా కానీ ప్లీజ్ కమ్, ఆల్ ఆఫ్ యూ, డజంట్ మ్యాటర్. మన వ్యక్తి మనం ప్రార్థనతో ఆశీర్వాదాలతో పంపిద్దాం. దా రాజా హోల్డ్ ఇట్ అండ్ అట్లా కాదు, దిస్ ఇస్ అప్సైడ్ డౌన్. రండి రండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మీకు మీ కుటుంబానికి, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రైజ్ గాడ్ మినిస్ట్రీలో చేసిన సేవకు మేము చాలా వందనాలు తెలియజేసుకుంటాము. ఇది ఏదైనా ఇచ్చి రుణం తీర్చుకునేది కాదు. దేవుడే మీ ఎళ్ళ ఆ రుణాన్ని, మీరు చేసిన పని మర్చిపోవటానికి మనం ఇప్పుడు నేర్చుకున్నాము. హెబ్రీల పత్రిక 6:10 గుర్తుపెట్టుకోండి. ఇండియా వెళ్ళినప్పుడు కూడా చదువుకోండి, మేము వాక్యాన్ని పంపిస్తాం మీకు. దేవుడు మీరు చేసిన పనిని మర్చిపోయే అన్యాయస్తుడు కాదు, మీకు తగిన రివార్డు. మేము ఒక్కో విధంగా ఆలోచిస్తే దేవుడు మీకు 1000 విధాలుగా ఆలోచించి మీకు మెయిన్ తండ్రి మీకు శిరస్సు నుండి పాదం వరకు దేవాది దేవుడు ఆయన ముట్టి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. చేద్దాం. దిస్ ఇస్ మా ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ తరపు నుంచి చిన్న కానుక అండి, మీకు స్మాల్ గిఫ్ట్. ఓకే, చాలా చిన్న కానుక. అది దేనికి పనికొస్తుందని కాదు, మా సంతోషం కోసం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలైనా సుబ్బారావు గారినైనా ప్రైజ్ గాడ్ మినిస్ట్రీకి తీసుకొని వచ్చినైనా ఈ బాడీలోనైనా ఈ శరీరంలో ఒక అవయవంగా మీరు ఏర్పాటు చేసుకొనైనా బిడ్డ మిమ్మల్ని మహిమపరచడానికి తండ్రి ఇదిగోనైనా ప్రభా మీ సేవలోనైనా ప్రభా ఎన్నో సంవత్సరాలనైనా వితౌట్ ఎనీ కంప్లైంట్ లార్డ్ ఫాదర్ గాడ్ దీస్ పీపుల్ ఎండైనా వానైనా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నాయన వారు చేసిన సేవను మర్చిపోయే దేవుడు మీరు కాదు నాయన. ప్రభా ఇదిగో బిడ్డను నాయన ప్రభా మీ యొక్క గాయపడ్డ హస్తంతో తండ్రి, మీరు తిన్న దెబ్బలతో తండ్రి, మీరు సిలువలో కార్చిన రక్తంతో బిడ్డ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను నాయనా ప్రభా యెషయా గ్రంథం 53:3-5 వచనాలైనా, 1 పేతురు 2:24 అధ్యాయంలో నాయనా ప్రభా 24వ వచనం, అలాగే తండ్రి
ఎక్సడస్ నిర్గమకాండం 15:26లో ఇదిగో నాయన స్వస్థపరిచి యెహోవారు నేనే అని సెలవిచ్చిందేవా. శిరస్సు నుండి పాదం వరకు నాయన మీ కృపలో తండ్రి మీరు సహాయం చేసిన ఆయన సంపూర్ణ విడుదల కలుగు చేసిన ఆయన ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్నిచ్చి బిడ్డ ఇండియా వెళ్ళినా కానీ ఆయన మీ సన్నిధానంతో తండ్రి ప్రభా, అలాగే తండ్రి మీ సహాయంతో తండ్రి బిడ్డకి ఎలాంటి లోటు లేకుండా నాయన వీరిని వీరి కుటుంబాన్ని నాయన ప్రభా సదాకాలం నాయన మీ రెక్కల కింద భద్రపరిచిన ఆయన ప్రభా. బిడ్డను దీవించి కనికరించిన ఆయన ప్రభా. వీరి జనరేషన్స్ అన్నీ కూడా నాయన మిమ్మల్ని తెలుసుకొని మీ యొక్క జీవ గ్రంథంలో పేర్లు వ్రాయబడి నాయన ప్రభా ఎంతోమందికి మేలు చేసే బిడ్డలుగా బిడ్డను దీవించి నడిపించమని. అలాగే బిడ్డ తండ్రి ట్యూస్డే మంగళవారం బయలుదేరి వెళ్తుండగా కీర్తన 91 కీర్తన 121 ప్రకారంగా నాయన ప్రభా బిడ్డ ప్రయాణంలో మీరు ఉండండి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ని మీ ఆధీనంలో తీసుకోండి. మీ యొక్క ఘనమైన దేవదూతల్ని తండ్రి ఎయిర్ క్రాఫ్ట్ చుట్టూ ఉంచిన టేక్ ఆఫ్ ల్యాండింగ్లో మీరుండిన ఆయన ప్రయాణికులందరికీ క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించిన ఆయన బిడ్డకి ఇండియా దేశంలో తండ్రి ప్రభా ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసి మంచి ఆరోగ్యాన్ని దీర్ఘాయుష్ని శాంతి సమాధానాన్ని అనుగ్రహించి నడిపించమని మరొకసారి ప్రైజ్ గాడ్ మిస్లో చేసిన ప్రతి సేవను బట్టి మీ పాదాలకి స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన సుబ్బారావు గారిని మీ హస్తాలకు సమర్పించుకుంటూ నాయన కాచి కాపాడి భద్రపరిచి దీవించమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. హల్లెలూయా. అందరూ కూడా దయచేసి లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థన ఆశలతో కోరికను ముగించుకో. మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అద్భుతమైన మీ యొక్క వాక్యాన్ని మీరు నాయన ఈ సాయంత్రకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మోషేతో నాయన తండ్రి గుడభావములతో కాకుండా ముఖాముఖిగా ఒక స్నేహితునితో మీరు మాట్లాడిన రీతిగా మాట్లాడిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. దేవా తండ్రి అట్టి కృపను మీరు మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అట్టి అన్యోన్యమైన సహవాసంలోకి మేమందరము కూడా వచ్చేలాగానే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ దినమున కూడి వచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ అవసరతలతో ఇక్కడికి వచ్చి ఉన్నారో వారి అవసరతలన్నీ కూడా ఎరిగిన దేవా తండ్రి నాయన మీరే తీర్చమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం యేసయ్య. అలాగే తండ్రి మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి సుబ్బారావు గారు ప్రయాణమై బయలుదేరి తండ్రి నాయన ఇండియా వెళ్ళనై ఉండగా తన ప్రయాణం అంతట్లో మీ కృప కాపుదల భద్రతను దయచేసి తండ్రి తను చేసినటువంటి పరిచర్యను సేవనంతటిని బట్టి వారిని వారి కుటుంబాన్ని బిడ్డలను మీ రెక్కల చాటున భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి ప్రభువా ఈ యొక్క స్థలంలో మిమ్మల్ని ఆరాధించటానికి ఈ స్థలంలో నాయన మీ నామాన్ని నాయన తండ్రి ధ్యానించటానికి ఇచ్చినటువంటి మీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య తండ్రి ఎంతో మందికి లేని భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట అది 1000 దినాల కంటే శ్రేష్టమైన ఈ రోజును మీరు మరొక్కసారి మీరు మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి నాయన. మీ ఆత్మను మీ ప్రసన్నతను మీ అభిషేకమును నాయన అందరిపైనను ఉంచి ఆసక్తి కలిగి మిమ్మల్ని వెతికేటటువంటి కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసయ్య యొక్క ప్రైజ్ గాడ్ మినిస్ట్రీలో ఎక్కడ ఎటువంటి ఏ హఠన్ మరణాలు సంభవించకుండా మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త కలిగి ఉండటానికి కృప చూపించండి నాయన. ఇదిగో ప్రభువా మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మీ మినిస్ట్రీ చుట్టూ మీ కృపను మీ కంచెను మీ కాపుదల నుంచి నాయన మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుంచి మీరు తప్పించమని ప్రార్థన చేస్తూ ఉన్నా తండ్రి. మినిస్ట్రీలో సహాయపడుతున్న ప్రతి బిడను మీరు పేరు పేరు చొప్పున దీవించండి ఆశీర్వదించండి నాయన. మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తి సంపూర్ణమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి,
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.